అందరికీ నమస్కారం అన్న. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా యువనేత కార్యకర్తల రక్షకుడు, నిరంతరం కార్యకర్తల గురించి ఆలోచిస్తున్న వ్యక్తి, ఏదైతే ఆనాటి వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు పూర్తితో ప్రజలతో మమైకమవుతూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దేవాలయం, కార్యకర్తలే దేవుళ్ళుగా, కార్యకర్తలే అధినేతగా భావిస్తూ మా అందరికీ స్ఫూర్తినిస్తూ ధైర్యాన్నిస్తూ భవిష్యత్తును చూపిస్తున్న యువనేత, నేషనల్ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పల్లాల శ్రీనివాసరావు గారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ పీతా రామచంద్ర గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ పార్టీ పెట్టిన ఈ బాధ్యతని ఇప్పుడు ఏదైతే కష్టపడుతున్నామో మరింత కష్టపడుతూ శక్తి వంచన లేకుండా పార్టీ కోసం నిరంతరం కూడా పనిచేస్తామని మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకి ఇచ్చేయడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. జిల్లా పర్యటనకి ఏ సమస్య మీద వచ్చినామో ఆ సమస్య గురించి కాకుండా ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి నీకుందా? ఆ కెపాసిటీ ఉందా? ఆలోచించుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారి గురించి కూడా మాట్లాడుతున్నారు. నీకు ఇంకొక పనే లేదు, నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లోకేష్ గారు, లోకేష్ గారు. అధికారం పోయి 11 సీట్లకు పరిమితమై నిన్ను అక్కడ కూర్చోబెట్టిన వ్యక్తే శ్రీ నారా లోకేష్. ఈరోజు ఏం చేయాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్ లో ఎంత వస్తే అంత మనం మాట్లాడే భాష ప్రజలు స్వీకరిస్తారా లేకుంటే ప్రజలు చేదరించుకుంటారా అని తెలియని పరిస్థితుల్లో మీరున్నారంటే దానికి కూడా శ్రీ నారా లోకేష్ గారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మిమ్మల్ని కానీ ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ నారా లోకేష్ గారు. మీకు ఇంకొక పని లేదు. దేని మీద వస్తున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం,
అవగాహన లేకుండా ఏదో స్లిప్పులు ఇస్తే స్లిప్పులు తీసుకొని ఏది నోటికి వస్తే అది మాట్లాడటం ఆనవాయితీగా అయిపోయింది. ఇలాగా మాట్లాడే గతంలో 2019-2024 మధ్య ఇలాంటి భాష ఈ విధంగా మాట్లాడే మీకు ఆ పరిస్థితి వచ్చింది. ఈ తర్వాత 11 సీట్లు వచ్చే పరిస్థితి కూడా లేకుండా చేసుకునే దౌర్భాగ్యానికి మీరు దిగజారిపోతున్నారు. ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి వాస్తవాలు తెలుసుకోవాలా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ప్రజలు మీకు అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత రాష్ట్రంలో కనీసం రాష్ట్రంలో ఉండకుండా వేరే రాష్ట్రంలో పోయి వారానికి 3 రోజులు 4 రోజులు పోయి ఎప్పుడో ఒక గొడవలు సృష్టించడానికో ఏదో ఒక సమస్య సృష్టించడానికి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఒక కన్ఫ్యూజన్ గా చేయడానికి ఫ్రస్ట్రేషన్ లో మీరు వస్తుంటే ఏదో గొడవ కావాలి. ఎప్పుడైనా ఒక మంచి కార్యక్రమానికి వచ్చారా? ఎప్పుడైనా ఒక మంచి సలహా చెప్పడానికి వచ్చారా? ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయో వాటి మీద ఎప్పుడైనా ఏదైనా సలహా మాట్లాడారా? లే. మనం వస్తాం, సమస్యలు పెట్టాలా, గొడవలు పెట్టాలా, ఇష్టరాజ్యంగా నోటికి వచ్చినట్టు మాట్లాడాల, భాష తీరు మార్చుకునే పరిస్థితులు ఇంకా కూడా లేకపోవడం దురదృష్టకరంగా భావిస్తూ, అదేవిధంగా నిన్నటి రోజున మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కి వేలాది మంది ముఖ్యకారులు వచ్చారని మీకు మీరే సెల్ఫ్గా కొట్టుకొని పోయినారు. అయ్యా, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి మీటింగ్ కి నిన్న వేలాది మంది ముఖ్యకారులు వస్తే ఎందుకగా మీరు నెల్లూరు సిటీ నుంచి, నెల్లూరు రూరల్ నుంచి బస్సులకు బ్యానర్లు కట్టి దాన్ని సోషల్ మీడియాలో పెట్టుకుని తరలిపోతున్న నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ కార్యకర్తలు తరలిపోతున్న నెల్లూరు సిటీ రూరల్ ఎవరే సార్? మీడియా మిత్రులు కూడా అందరూ ఇక్కడ మీకు తెలియని ఎవరున్నారా? ఏమి డ్రామా, ఏమి కథ? మీకు నిజంగా ఇష్యూ ఉంటే దానికి సంబంధించిన మత్స్యకారులకు సంబంధించిన వారిని ఏదన్నా ఉండాలి, కానీ ఏమీ లేకుండా అన్ని నియోజకవర్గాల నుంచి తరలించి ఆ నియోజకవర్గాల నుంచి వచ్చేవారిని వారికి వారే, నేను చెప్పట్లేదు, మీడియా మిత్రులు కూడా తెలుసు, నిన్నటి రోజున వారికి వారే సోషల్ మీడియాలో బస్సులకు బ్యానర్లు కట్టుకొని ఎక్కడ నెల్లూరు రూరల్ ముత్యకారుల ఎక్కడున్నారో సిటీలో మనం ఏదైనా పని చేస్తే కనీసం 100లో 5% అన్నా జనం మెచ్చుకోవాలి. అది లేకుండా ఏదో వచ్చినామా, ఒక గొడవలు పెట్టామా, మాట్లాడినామా చాలు. గత 5 సంవత్సరాలకు ముందు నీ మాయ మాటలు నమ్మి నీకు అధికారం ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన ఘనకార్యాలు అన్ని కూడా చూసి ప్రజలు నీకు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ఇంకా కూడా మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటే ఎలా? ఇప్పటికైనా తెలుసుకోవాలి కదా. అది కాకుండా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూలో నుంచి బయటకు రారు, రూలో నుంచి బయటకు వస్తే పరదాలు కట్టుకొని తిరుగుతారు. ఈ రోజు మనసానికి అధికారం పోతే మాకు సీట్లు రా, నేను అసెంబ్లీకి రాను. 10th క్లాస్ లో ఫెయిల్ అయితే ఇంటర్మీడియట్ వేస్తారా? 10th క్లాస్ లో ఫెయిల్ అయిన వ్యక్తి ఇంటర్మీడియట్ లో వేస్తారా? నాకు ఎట్టొకటి ఇవ్వండి, ఎట్టొకటి ఏం చేసేది? జనం ఒక తీర్పిస్తే ఎవరైనా అంగీకరించాలి. 2019-24లో తెలుగుదేశం పార్టీకి ఒక తీర్పు ఇచ్చారు, గౌరవంగా స్వీకరించాం, అసెంబ్లీకి పోయినాం, మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. అన్ని స్వీకరించి పోరాడి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు కానీ ప్రజల కోసం నిత్యం కూడా ఆరాటపడుతున్నారు. ఈ వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలా, ప్రజల సంక్షేమం, ప్రజల క్షేమం, ప్రజల సంక్షేమమే నాకు ఇష్టము, నాకు ప్రజల సంక్షేమమే ముఖ్యము అనే దాంట్లో
నిరంతరం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ నిరంతరం కూడా కష్టపడుతూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో ఎన్ని ఇండస్ట్రీలు ఇచ్చినారు, ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి. ఒక్క ఇండస్ట్రీ లేక ఉన్నాయి కంప్లీట్ చేయక అన్ని ఆపేసి 5 సంవత్సరాల్లో రూమ్లో కూర్చొని బటన్లొక్కే బిజినెస్ చేసి నాశనం చేసిన సెటరేట్ చేయడానికి 20 నెలలు కాలం పట్టింది. దయచేసి ఇప్పటికైనా కూడా ఇంకొకటి కూడా మాట్లాడారు. వాడి ఎంపీ, వాడు ఎమ్మెల్యే, వాడు ఎమ్మెల్యే ఎంపీ తిరిగి అనలేమా? తిరిగి భాష రాదా? మీరేంటి ఇప్పుడు? మీరు కూడా ఎమ్మెల్యేనే కదా. ఒకటి అని 2 అడిగించుకోవడం మానుకుంటే బాగుంటది. కొంచెం సంస్కారం అవన్నీ కూడా అడ్డొస్తుండే కాబట్టి ఒక పద్ధతిగా మాకు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటది. ఆ పద్ధతిలో భాగంగా గౌరవంగా సమాధానం చెప్తున్నాం. లేని పక్షంలో ఇష్టారీతిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదే విధంగా తిరిగి మీరు ఎక్కడైతే మీడియాతో మాట్లాడుతున్నారో ఆ మీడియా ద్వారానే తిరిగి సమాధానం చెప్పుకుని చూసి బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దని కూడా వారికి తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అధినేతకి, యువనేత నారా లోకేష్ గారికి ధన్యవాదాలు.